చెప్పండి. సినిమా బ్లాక్ మంచి హిట్ అయింది కదా, థియేటర్స్ ఏమైనా పెంచుకుంటున్నారా మరి ఎట్లా? ఎందుకంటే హాలిడేస్ ఉన్నాయి, డిమాండ్కి తగ్గ సప్లై ఉండాలి కదా, మరి మీ నుంచి ఎలా ఉండవు? డెఫినెట్గా కలెక్షన్లు పెరుగుతూ ఉంటాయి, థియేటర్లు పెరుగుతూ ఉంటాయి, దీనిపైన చేసుకుంటే వెళ్తుంది. ఆల్రెడీ నైట్ సెకండ్ షోకి సిటీలో 3-4 సింగిల్ స్క్రీన్లు ఫుల్ అయిపోయినాయి. మా టీము, మా హీరో గారు, డైరెక్టర్ గారు, హీరోయిన్ అందరూ వెళ్తున్నారు విజిట్ చేయడానికి. ఆడియన్స్కి థ్యాంక్స్ చెప్తాను. ఇండస్ట్రీ నుంచి ఎలాంటి మీకు ఫీడ్బ్యాక్ వచ్చింది? నా లాస్ట్ సినిమాకి నాకు ఎవరు కాల్ చేయలే. ఈ సినిమాకి నాకు తెలియని వాళ్ళకి కూడా ఒక 20 మంది పైన కాల్ చేశారు. ఇండస్ట్రీలో వెల్ విషర్స్ అందరూ కాల్ చేశారు. ఇది రివ్యూల సినిమా కాదు, నువ్వు డిసప్పాయింట్ అవ్వద్దు, కలెక్షన్లు చూసుకో అంటే బై షోకి కలెక్షన్లు పెరుగుతున్నాయండి. మనం ఏదైతే ఎంటర్టైన్మెంట్నే నమ్మి సినిమా తీసామో, మాస్ ఎంటర్టైన్మెంట్ అంటే ఇది. డిగ్రీ చదువుకొని ఈ సినిమాని అర్థం చేసుకోవాలని అవసరం లేదు. 10వ తరగతి ఫెయిల్ అయినప్పుడు కూడా ఈ సినిమా ఈజీగా అర్థమైంది. అంత సినిమాని ఎంజాయ్ చేస్తారు. సినిమా హిట్ అయిందంటే కిరణ్ గారు దానికి సీక్వెల్ తీస్తుంటుంటారు. మరి ఇది ఇంత మంచి బ్లాక్ బస్టర్ అయింది కదా సార్, మరి ఏమైనా సీక్వెల్ ప్రీక్వెల్ అంటే ఇది ఎంటర్టైన్మెంట్ సబ్జెక్ట్ ఇందుకే రాయి సార్ అంటున్నారు, ప్లాన్ చేద్దాం సార్ అని ఆలోచిద్దాం సార్. ఉంది అయితే. కిరణ్ గారు, అమ్మా, సో నైట్ నేను అడిగాను క్వశ్చన్, అందరూ మా సినిమా బాగుంటుంది అని అంటున్నారు. అంటే మీరు చెప్పారు లేదు డెఫినెట్గా మీరు వెళ్ళి నవ్వుకుంటారు అని. సో నిజంగానే నవ్వుకున్నాము. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. బస్ నేను బాగా ఎంజాయ్ చేసింది వెన్నెల కిషోర్ గారిది. ఇంకొంచెం సేపు ఉంటే బాగుండు అనుకున్నాము. ఆ సీక్వెన్స్ అయితే నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. వెన్నెల కిషోర్ గారు ఉన్న కొంచెం టైం అయినా, బట్ ఇంకొంచెం ఉంటే బాగుండు అనిపించింది అది మాత్రము. వెరీ హ్యాపీ. సెకండ్ హాఫ్ అందరూ ఇంత గట్టిగా నవ్వుకుంటున్నారంటే మాకు చాలా హ్యాపీగా ఉంది. సెకండ్ హాఫ్ అంతా 40 minutes కంటిన్యూస్గా నవ్వుకుంటున్నామని చెప్తున్నారు అందరూ. హాస్పిటల్ సీక్వెన్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి వెరీ హ్యాపీ. నరేష్ గారిది కూడా చాలా బాగుందండి అసలు. థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషం నేను తొందరపడకపోతే నువ్వు. థ్యాంక్ యూ సార్. కిరణ్ గారు, అదే సార్. సార్ కిరణ్ గారు, కంగ్రాట్స్. మంచి కమర్షియల్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చూశాను చాలా రోజుల తర్వాత. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, వెరీ హ్యాపీ మీరు ఆ మాట అన్న. బై హార్ట్ చెప్తున్నాను, త్రూ అవుట్ ఫిలిం నేను పగలబడి నవ్వుకున్నాను, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. సో క్వశ్చన్ ఏంటంటే, నిన్న ఈవినింగ్ ఒక సీనియర్ జర్నలిస్ట్ గారితో మీకు ఒక కాన్వర్జేషన్ జరిగింది. సో ఆ కాన్వర్జేషన్కి సంబంధించినంత వరకు బూతుల గురించి మాట్లాడారు. సో సినిమా చూసిన తర్వాతలా అంతగా నాకైతే అనిపించలేదు, ఉండేటివి మ్యూట్లో ఉన్నాయి. సో దాని గురించి మీరు ఏమైనా అఫెండ్ అయ్యారా? సార్ నేను అఫెండ్ అవ్వలేదు బ్రో. అంటే అది ఫస్ట్ టైం నన్ను అడిగింటే నేనైనా అడ్రస్ చేయొచ్చు. ఇప్పటికే 4-5 ప్రెస్ మీట్లు అయ్యాయి, దానికి 10 సార్లు నేను దానికి సమాధానం చెప్పాం టీము. అది నాకు తెలిసి సార్ కూడా వినింటారు. విని కూడా మళ్ళీ అదే క్వశ్చన్ త్రో చేయడం అన్నది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. నాకేంటంటే నేను ఆడ మాట్లాడేయచ్చు బ్రో, నాకు ఏదో ఆవేశంలో నేను ఒక మాటలో త్రో చేసేయచ్చు. నాకు నిన్న నా ఫీలింగ్ ఏంటంటే, రేపు పొద్దున్నే సినిమా రిలీజ్, మేమందరం హ్యాపీగా ఉండాలి, చాలా మంచి సంతోషంగా మిమ్మల్ని అందరినీ నేను కలిసింది నిన్న ఓ పాజిటివిటీ కోసం. చాలా మంచి పండగ సినిమా వస్తుంది, ఎంటర్టైన్మెంట్ వస్తుంది, ఎంజాయ్ చేయండి అనే వైబ్లో ఈ చిన్న నెగిటివిటీ, ఈ చిన్న దాని గురించి ఆ డిస్కషన్ వద్దు. ఇప్పుడు నేను ఏదైనా డిస్కస్ చేస్తే అది వైరల్ అయిపోయేసి సినిమా కన్నా ఇది ఎక్కువ డిస్కషన్ వద్దు అని చెప్పి నేను చాలా సైలెంట్గా ఉన్నాను బ్రో. నార్మల్గా సినిమాలో ఏదో కావాలని కామెడీ పెట్టే సినిమాలు కొన్ని ఉన్నాయి. ఈ సినిమాలో ఏంటంటే ఒక పర్టికులర్ కీ పాయింట్ ఒకటి ఉంది, ఒక లేడీస్ ప్రతి ఉమెన్కి సంబంధించిన పాయింట్ అది. అంటే ఆ డిజార్డర్ ప్రతి ఉమెన్లో కనిపిస్తుంది, వాళ్ళు ఫ్రస్ట్రేట్ అయినా స్ట్రెస్లో ఉన్నా. సో అది నేను ఇప్పుడు స్పాయిల్ చేయదలుచుకోవట్లేదు. అంటే మీరు చేయట్లేదు, అది వెరీ థ్యాంక్ యూ సో మచ్ బ్రో. నాకు తెలిసి ఒక రివ్యూలో ఆల్రెడీ ఆ ప్రాబ్లం అన్నది బయట పెట్టేశారు బ్రో. సో ఆ పర్టికులర్ పాయింట్ని రైజ్ చేయడం నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలాంటి ఎక్స్పెరిమెంటల్ ఫిలిమ్స్ తెలుగులో ఇప్పటి వరకు రాలేదు. ఆ పర్టికులర్ డిజార్డర్ ఏదైతే ఉందో ఆ డిజార్డర్ని బేస్ చేసుకొని ఇండియన్ సినిమాలోనే లేదు. ఫస్ట్ టైం మీరు ఆడియన్స్కి ఎక్స్ప్లోర్ చేయడం, దాని గురించి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం నిజంగా గ్రేట్ థింగ్ అనిపించింది. థ్యాంక్ యూ బ్రో. అండ్ యుక్తి గారు, మీ పెర్ఫార్మెన్స్తో చేశారు మాకు ముక్తి. సో ఈ ఫిలిం వరకు మీరు ఫస్ట్ హాఫ్లో ఒకలా ఉంటుంది పెర్ఫార్మెన్స్, అండ్ కమింగ్ టు సెకండ్ హాఫ్ టోటలీ చేంజ్డ్. సో ఎలా అనిపించింది? ఆడియన్స్ ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ ఎలా అనిపించింది? So far I'm getting a very good response, and people are actually tagging me in the stories and everything. I'm seeing whatever post I can see, and their response is kind of shocking. Like they're like, we're shocked to see you like that, because what we see on like in media, like how you are, it's absolutely changed. And I think that's what my like, what do we call it, kind of goal was,
that they have to be shocked with the performance. And yes, I'm loving it, loving the response, and waiting for more love. కిరణ్ అబ్బవరం గారు, సారీ టు సే దిస్, నాకు యుక్తి సినిమాలో మీరు తనని సపోర్ట్ చేస్తున్నట్టు అనిపించింది. చాలా అంటే యాక్సెప్ట్ చేయడం కూడా ఇలాంటి కాన్సెప్ట్స్ చాలా రేర్గా జరుగుతాయి ఒక కమర్షియల్ హీరో. అండ్ ఈ టోటల్ కామెడీ ఫిలింలో మీరు ఒక టమాటో ఫెస్టివల్ అని ఒకటి పెట్టారు. సో టమాటా ఫెస్టివల్ పెట్టడానికి రీజన్ ఏంటి? అంటే కొంచెం యాక్చువల్ కథ ప్రకారమే నాని అనుకున్నప్పుడు హీరో, అదే మీకు కథ తెలుసు కదా, హీరో కొంచెం అక్కడ కొన్ని రోజులు కనపడ్డు, అది ఎక్కడ ఓపెన్ చేద్దాం అంటే చిన్న ఫ్రెష్ ఫీల్ ఉంటుంది, ఒక చిన్న వైబింగ్లో అలా ఓపెన్ చేస్తే బాగుంటుందని అలా పెట్టారు. చాలా మాట్లాడాలని ఉంది కానీ స్పాయిల్ చేయాలనిపించట్లేదు. నానిగారు, కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, థ్యాంక్ యూ. నానిగారు, అంటే ఈ సినిమాకి సంబంధించి కేరళ ఎపిసోడ్లో అందరూ తెలుగే మాట్లాడుతుంటారు. అంటే వాళ్ళంతా అక్కడ సెటిల్ అయిన వాళ్ళ, లేకపోతే అందరూ ప్యూన్ దగ్గర నుంచి కాలేజీలో ప్యూన్ దగ్గర నుంచి అందరూ మలయాళం ఎవరికి రాదా? అది కొంతమంది డౌటర్ పాయింట్అవుట్ చేస్తున్నారు. అది ఎందుకు దాన్ని అలా తీసుకోవాల్సి వచ్చింది ఏంటి?